హాయ్. హలో. నమస్తే. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి డైలీ నేనే రొటీన్‌గా చేసుకునే ఇంకా పనులేనండి. ఇంకా మార్నింగ్ లేవగానే నేనైతే ఇడ్లీ చేయడం కోసమైతే పల్లీలు వేయించుకొని, పచ్చిమిర్చి, కొంచెం పచ్చి కొబ్బరి ఇవి తీసుకున్నా. ఇంకా ఇడ్లీ అయితే స్టవ్ మీద పెట్టేసా. ఇంకా పిల్లలకైతే స్కూల్ టైమ్ కదా! చాలా హడావుడిగా ఉంటదనమాట మార్నింగు. అందుకోసమనైతే ఇంకా టిఫిన్ అయితే పెట్టేసి నేను ఇంకా ఉలవచారాను, గోకరకాయ ఫ్రై చేద్దామని చెప్పి ఇంకా ఉలవచారు కోసమైతే నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా అవి అయితే కట్ చేసుకుంటున్నా. ఇంకా ఉలవచారు అనేది హెల్త్‌కి అయితే చాలా అంటే చాలా మంచిదండి. కిడ్నీలో స్టోన్స్ ఉన్నా గాని ఇంకా ఉలవచారు అయితే ఆ ఉలవలనేది ఉడికించి కొంచెం సాల్ట్ ఏసి దాంట్లో డైరెక్ట్‌గా గ్లాస్‌లో పోసుకొని కూడా తాగొచ్చు. దానివల్ల కిడ్నీలో రాళ్ళనేవి కరిగిపోతాయి. హెల్త్‌కు చాలా మంచిది. అప్పుడప్పుడైతే ఇలా చేసుకొని తినాలి. సో, నేనైతే ఇవి చేయడం కోసమైతే ఇంకా పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు, వెల్లిపాయలు ఇవైతే ఇంకా దంచి పక్కన పెట్టుకున్నా. ఈ చారు కూర రెడీ చేయడం కోసం. ఇంకా నేనైతే గిన్నె పెట్టుకొని ఇవి చేసేసరికి గిన్నె మాడిపోయిందండి. ఒక్కొక్కసారి అయితే మనం నూనె వేసినప్పుడు దాంట్లో మంటలొచ్చే అవకాశం ఉంటది. మీరైతే కొంచెం చూసుకోండి. నేనింకా గిన్నె పెట్టి ఇవి కట్ చేసుకున్నా చూసుకోకుండా ఇది మాడిపోయింది. ఇంకా ఆయిల్ వేసుకొని పోపు గింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ అయితే వేసుకొని కలుపుకోవాలి. సో, ఇంకా మనమైతే ఫోను దగ్గర పెడతాం గాబట్టి కొంచెం కేర్‌ఫుల్‌గానే ఉండాలి. సో, మార్నింగ్ అయితే నాకు చాలా హడావిడిగా ఉంటా కదా! ఇంకా అలా అవుతుంటది ఒక్కొక్కసారి. ఇంకా ఫోను స్టవ్ దగ్గరికి వస్తేనే కొంచెం ప్రాబ్లమ్ అంటున్నారు కదా! అందుకోసమని కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి. ఇంకా నేనైతే పల్లి ఆయిల్ వాడుతున్నా 2 మంత్స్ నుంచి. అందుకోసమని ఈ పల్లి ఆయిల్ అయితే పొంగొస్తుంది. బాగా నురగలాగా వస్తుంది. ఇంతకుముందయితే నేను సన్‌ఫ్లవరే ఇంకా ఫ్రీడము, విజయ అట్లా మారుస్తూ తెచ్చేవాళ్ళం. ఇంకా అది అంత టేస్ట్‌గా రావట్లేదు. కొద్ది రోజులైతే ఇది వాడదామని చెప్పి సన్‌ఫ్లవర్, పల్లి 2 కలిపి వాడుతున్నా. అందుకే అలా నురగ వస్తుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్, టేస్ట్ అనేది బావుంటది. వెల్లుల్లితో పాటు అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నా. సో, అవి ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా, పండిన టమాటా అయితే కట్ చేసి వేసుకున్నాగా. ఇంకా అది 2 కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ఉలవచారనేది పక్కన పెట్టుకున్నాం కదా! ఇదైతే దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉలవలైతే మనం మిక్సీ పట్టి చారులో కలుపుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటది. ఓన్లీ చారు వేసుకోవడం వల్ల మనకు కొంచెం టేస్ట్ అనేది తగ్గుతది. అందుకోసం ఆ ఉలవలు కూడా మనం మిక్సీ పట్టి కలుపుకుంటే బావుంటది. ఇప్పుడైతే కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనకు చారైతే ఎంత కావాలనేదైతే చూసి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను మిక్సీ పట్టి ఇంకా మనం ఉలవలు పక్కన పెట్టుకున్నాం కదా! ఆ ఉలవలనేది మిక్సీ పట్టి ఇంకా అవి గూడా దాంట్లో వాటరేసి దీంట్లో కలుపుకుంటున్నా. సో, ఇప్పుడైతే ఇంకా ఈ చారైతే ఇంకా మరగాలనమాట. హీట్ అవ్వాలి. ఇదైతే ఇంకా వేడవుతుంది గదా! ఇంకా ఇప్పుడైతే దీంట్లో కొంచెం కొబ్బరి పొడి, కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటే ఇంకా చారనేదైతే రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇదైతే ఇంకా పక్కన స్టవ్ మీదైతే అవుతుంది కదా! వేడవుతుంది గదా! అంటే బాగా మరిగితే కొంచెం పులుపు అనేది వస్తది. ఇంకా సరిపోతుంది. ఇప్పుడు కొంచెం అయితే ఇంకా సాంబార్ పొడి కూడా వేసుకున్నా. ఆ ఫ్లేవర్ అనేది బావుంటది కదా! అని చెప్పి ఇంకా అది ఆ పొగలకనేది ఆ సాంబార్ కనపడట్లేదు. ఇంక ఇప్పుడైతే గోకరకాయ ఫ్రై చేయడం కోసమయితే ఇంకా గోకరకాయలు నేను సన్నగా కట్ చేసుకున్న. పిల్లలు ఏం చేస్తున్నారంటే లంచ్ బాక్స్‌లో ఇంకా అవి ఏమి మనము బెండకాయ, దొండకాయ ఇలాంటి ముక్కలు పెట్టినప్పుడు అవి ఇష్టపడరు కదా! ఇంకా ఇష్టపడని కర్రీస్ అప్పుడు ముక్కలు మొత్తం పక్కన పెట్టేస్తున్నారు మా పిల్లలైతే. అందుకోసమని గోకరకాయ అయితే సన్నగా కట్ చేసుకొని ఇంకా అలా చేస్తానన్నమాట. బీరకాయ, గోకరకాయ ఇలాంటివైతే వాళ్ళు తీయటానికనేది ఇంకా రాకుండా చాలా సన్నగా కట్ చేస్తా. ఇంక ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని కొంచెం పోపు గింజలు, ఎండుమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవాలి. ఇంకా ఈ ఆడవాళ్ళకైతే ఇంకా మార్నింగ్ ఇంత హడావిడి ఎవరికైనా ఉంటది కదా! పిల్లలు స్కూలుకెళ్తున్నారంటే మరీ ఎక్కువుంటది. ఇంకా అందుకోసమని ఫాస్ట్‌గా చేయాల్సొస్తుందనమాట. సో, ఇప్పుడైతే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ గోకరకాయ కూడా దీంట్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువుంటది కాబట్టి, పిల్లలకు ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే, మా పిల్లలైతే అసలు ఈ వెజిటబుల్స్ ఎక్కువ ఇష్టపడరు. అందుకోసమని వాళ్ళు ఏవైతే తిననని చెప్తారో వాళ్ళకి ఇలా చేసి పెడతానమాట. ఇంకా అప్పుడు స్కూల్‌లో అయితే తప్పకుండా తినాల్సొస్తది గదా! ఇంగ అందుకోసమనే స్కూల్‌లోకు లంచ్ బాక్స్‌లోకే పెడతా ఇలాంటి కర్రీస్. అక్కడైతే ఇంకా టీచర్స్ ఉంటారు గదా! తినేస్తారు. ఇంట్లో అయితే తినరు. దీంట్లో ఫైబర్ ఉంటది కాబట్టి ఎవరైనా తినొచ్చు ఈ కర్రీ. చాలా అంటే చాలా బావుంటది. ఇంకా ఇది డీప్ ఫ్రై కంటే నార్మల్‌గా ఫ్రై చేసుకొని వెల్లుల్లి ఎక్కువేసి నార్మల్‌గా ఫ్రై చేస్తేనే బావుంటది. కాకపోతే మా పిల్లలు బాగా డీప్ ఫ్రై చేస్తేనే ఇష్టపడతారని నేనైతే కాస్త డీప్ ఫ్రై చేస్తున్నా. ఒక 2 మినిట్స్ తర్వాతయితే ఇంకా ఫ్రై అయిపోయినాయి గోకరకాయలు.
నేనైతే సిమ్‌లో ఎందుకంటే నేను గోకరకాయ ఉడికించుకోలేదు. ఇంక అందుకోసమనైతే సిమ్‌లో పెట్టేస్తే ఇంక అది మంచిగా ఫ్రై అయిపోతదని చెప్పి సిమ్‌లో పెట్టేసిన. ఇంకా వేరే నేను లంచ్ బాక్స్‌లో అయితే ఇంకా ప్రిపేర్ చేస్తున్నా. ఉప్పు, కారం, ధనియా పౌడర్ ఇవన్నీ అయితే ఇంకా ఇప్పుడు ఫ్రై అయిపోయిందిగా. ఇప్పుడు వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలైతే ఇంకా ఆ కారం అవన్నీ పట్టేస్తాయి కదా! ఫ్రై అయిపోతది పూర్తిగా. సో, 2 మినిట్స్ అలా అయిన తర్వాత ఇంకా ఫ్రై అయిపోయింది. వేరే బౌల్‌లో సో, గోకరకాయ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మార్నింగ్ అయితే మా పిల్లలకైతే లంచ్ బాక్స్‌లు పెట్టేసా. ఇంకా వెళ్ళిపోయారు. ఇంకా సాయంత్రానికైతే ఇంకా మా పిల్లలు వచ్చేసరికైతే సాయంత్రం ఇంకా డాబా పైన బట్టలు తీసుకొద్దామని చెప్పి ఇంకా పైకి అయితే వెళ్ళాను. పైకి వెళ్ళేసరికి ఇంకా పూలు చూసేసరికి ఇంకా వదిలేసి రావాలనిపియలేదు. ఇంకా ఎందుకులే కొంచెం అయితే కోసుకుందామని చెప్పి ఇంకా పూలు కోసుకోవడానికైతే వెళ్ళా. బట్టలు తీసుకొని ఇంకా పూలు తీసుకొనొచ్చాను కిందకి. చూడండి అసలు ఎంత బాగా పూసినాయో పూలైతే. ఎంత బాగున్నాయో ఇంగ అందుకోసమని కొంచెం రోజైతే కొంచెం కోసుకొని వస్తున్నాననమాట. ఎందుకంటే ఇంకా ఆడవాళ్ళకి పూలు చూసేసరికి వదలలేం కదా! అందుకోసమని చూడండి అసలు ఎంత బాగున్నాయో పూలైతే. ఇంకా మా పిల్లలైతే నేను ఇంకా తీసుకొని వచ్చేసరికి మా పిల్లలైతే వచ్చిర్రు. ఇంకా వాళ్ళకి స్నాక్స్ అవి పాలు ఇచ్చిన తర్వాత ఇంకా మా చిన్న పాప అయితే టీవీ లేనిదే హోంవర్క్ అయితే రాయదు. ఇంకా వాళ్ళు ఫ్రెష్ అయ్యి పాలు తాగిన తర్వాత స్నాక్స్ చేసి పెట్టా. ఇంకా టీవీ పెట్టింది బొమ్మలు చూస్తూ హోంవర్క్ రాస్తదనమాట. ఇంకా ఎన్ని గంటలకి 7కి 6:30కి అట్లా మొదలుపెట్టినా గూడా ఇంకా 10 వరకైతే కంప్లీట్ అయితే చేయదు. ఎందుకంటే బొమ్మలు చూస్తూ హోంవర్క్ రాస్తది. ఆ బొమ్మలుంటేనే ఆమె హోంవర్క్ రాస్తది. ఇంక చదివేది ఉంటే మాత్రం టీవీ ఆఫ్ చేస్తది. హోంవర్క్ రాసేదైతే మాత్రం ఇంకా అది చూస్తూ రాస్తూ ఉంటదనమాట. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్